కాబట్టి ఇవాళ అంత దమ్ము వాళ్ళకు లేకపోవడం వల్లనే వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు 42% లోకల్ వాటా అనే దాన్ని కూడా వాళ్ళు కరెక్ట్ గా లీగల్ గా వాళ్ళు దాన్ని అమలు చేయలేదు. ఎందుకంటే ఖాళీ చట్టం చేసి ఇద్దరు చేతులు దొరుకుతుంది తప్ప అమలు చేయకుండా చట్టం వల్ల ఇది చిత్తకాయితమే అవుతుంది. సో చట్టం ఎప్పుడు చిత్తకాయితంగా ఉండకుండా ఉండాలంటే మాత్రం దాని అమలు తీరు జీవోల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇవాళ జీవోలు అనేటివి రిలీజ్ చేయకుండా 42% మేము చట్టం చేసినాము అని చెప్పేస్తే బీసీలో ఉన్న సంబరాలు చేసుకోవాలన్న దాని మీద. సో బీసీలో కొరిగేది ఏంది నా దాంతో ఇవాళ నేనేమంటున్నానంటే ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ ఉన్నాయి. అందులో కూడా బీసీ మహిళలు వస్తారు. అంతేకాకుండా ఇవాళ చాలా వరకు లోకల్ బాడీలో వాళ్ళ రిప్రజెంటేషన్ మాక్సిమం ఉంది. అంతేగాని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో లేవు. సో ఎమ్మెల్యేలో రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎంపీలో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఊరికే లోకల్ బాడీ ఎన్నికల పేరుతోని ఇలా డ్రామాలాడి లోకల్ బాడీ ఎన్నికలతో ఏదో ఒరిగిపోతుందని 42% ఇచ్చినాం గొప్ప అని చెప్పేసి ఇవాళ ఏమాత్రము నాకు తెలిసి ఏమాత్రము ఆ 42% అనే చట్టమే పెద్ద చెల్లదు అది. ఎందుకంటే సెన్సస్ చేయడం, క్యాస్ట్ సెన్సస్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసింది మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. సో ఆ క్రమంలో ఇవాళ ఆ చల్లని చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి అదేదో అమలు చేయాలి, రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి పరిస్థితి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ గతంలో బీసీలను మోసం చేసినట్టే ఇప్పుడు కూడా మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ కు ఎప్పుడు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి అనడానికి లేనేలేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వాళ్ళు ఈవెన్ కేబినెట్ విస్తరణలో కూడా ఒక్క బీసీకి మాత్రమే ఇచ్చారు. ఎంబీసీలు 35% ఉన్నారు, ఒకరికైనా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు 56% బీసీలు ఉన్నారని చెప్పి లెక్కలు తెలిసింది వాళ్ళే. మరి వాళ్ళ వాటా మంత్రివర్గంలో ఎంత ఇవ్వాలి? 50% ఉన్న వాళ్ళకి. ఎంబీసీ 35% ఉన్న వాళ్ళకి ఒక్క మంత్రి లేడు. మిగతా వాళ్ళకి 30% ఉన్న వాళ్ళకి ఉన్నది ముగ్గురు. మరి 5% ఉన్న మీరు నలుగురు ఉంటే, రెడ్లు నలుగురు ఉంటే మరి 56% ఉన్న వాళ్ళు కేవలం ముగ్గురే ఉంటారా? ఇదెక్కడి న్యాయం? బీసీలకు న్యాయం జరిగినట్ట ఇక్కడ? సో కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏదైతే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం 42% నిర్ణయం చేసిందో జీవోలు అమలు చేయకుండా ఇవాళ చట్టాల పేరు మీద సాకులు చూపెట్టి ఇవాళ అది రేపు న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుందని లేదని నువ్వు న్యాయ వ్యవస్థ అడ్డుకోవడం అనేది సెకండరీ ముచ్చట. ఒకవేళ న్యాయ వ్యవస్థ ఎవరు పోతారు న్యాయ వ్యవస్థ దగ్గరికి? 42% వాటా ఇచ్చి నువ్వు ఇచ్చినాక ప్రతిపక్షాలు పోతాయా? 42% ఇయ్యదని పోతాయా ప్రతిపక్షాలు? ప్రతిపక్షాలు పోతే ప్రజలు ఊరుకుంటారా? బీసీ ప్రజలు ఊరుకుంటారా? 42% వద్దని చెప్పి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోతే. కాబట్టి ఇదంతా రాజకీయ డ్రామా. అది అంటే విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, 42% రిజర్వేషన్ అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే అంటున్నా, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ముఖం లేక ఇప్పుడు విపక్షాలు 42% సిద్ధంగా ఉన్నాయి, డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి వాళ్ళు జనంలోకి పోలేక జనంతో ఇక వాళ్ళు ఇచ్చిన 420 హామీలు గాని అట్లాగే 6 గ్యారెంటీలు గాని అమలు తీరు నత్తనడక నడుస్తున్నది. అసలు అమలు అయినా పూర్తి స్థాయిలో అమలు అయ్యే పరిస్థితి లేనే లేదు అక్కడ. సో ఈ క్రమంలో ఊరికే వాళ్ళు డ్రామాలు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద మేము 20 లక్షలు కట్టిస్తామని చెప్పేసి ఊరికే ప్రకటనలు అవి ఎంతో మేరకు అమలైందనేది గ్రామ సభలలో తీర్మానాలలో గ్రామ ప్రజలకు తెలియదా? ఎక్కడ ఓట్లు రేపు వేసినప్పుడు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు అనేది, ఎంతమందికి గ్యాస్ సబ్సిడీ అనేది ఇలా కొత్త కాదు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్న విషయం అందరికీ ఎరుగైన విషయమే. ఈవెన్ ఇండ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ విషయంలో ఇక్కడ ఒక్క మాట మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్నట్టుగా, రాష్ట్ర ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టుగా, లేదా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని చేస్తున్నట్టుగా ఏవైతే తప్పుడు విధానాలు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు వ్యవహారాలు ఉన్నాయో అవి రేపు బీజేపీ బయట పెట్టదా? రేపు బీఆర్ఎస్ బయట పెట్టదా ఆ విషయాలన్నింటినీ? లేదంటే మిగతా ప్రతిపక్షాలు బయట పెట్టాయా?
సో కాబట్టి ఇవాళ డొల్లతనంలో కాంగ్రెస్ తన పరిపాలన ఇస్తే ప్రజా పరిపాలన చేస్తున్నాం, గొప్ప పరిపాలన చేస్తున్నాము, రైతుల బాంధవులు లేకపోతే ఇంకా రకరకాలుగా చెప్తున్న విషయాలు రేపు లోకల్ బడి ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. ఇప్పుడు రైతు బాంధవులైనా ఎవరైనా సరే ఇవాళ ప్రజలకు ఏమైతే ఈ హామీలు ఇచ్చారో మీరు నిజంగానే బాగా అమలు చేస్తే రేపు లోకల్ అంటే బాడీ ఒకటి వినోద్ ఎన్నికల్లో కుమార్ గారు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు 42% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం అనేది అసాధ్యమని వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచే కమెంట్స్ వస్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం అందుకే మేము రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తున్నాం, పార్టీ పరంగా చూస్తున్నాం అంటున్నారు. కానీ ఒకవేళ మనలో మన మాట, ఒకవేళ 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించినా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో అది కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ 42% వాటా ఇస్తే పెద్దగా ఒరిగేది ఏం లేదండి. ఎందుకంటే ఇప్పటికే 33% మహిళా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అక్కడ. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే మీకు 50% కాదు కదా, ఎక్కువనే ఇప్పటికే అమలు అవుతున్నాయి కదా అక్కడ. సో కాబట్టి ఇవాళ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఏదో ఉరగా పెడుతున్నామని చెప్పేసి అనడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే 42% వాటా వాళ్ళు ఎమ్మెల్యే ఎన్నికల్లో పెట్టమనండి, ఎంపీ ఎన్నికల్లో ఇవ్వమనండి, ఈ విద్యారంగంలో ఇవ్వమనండి, ఉద్యోగ రంగంలో ఇవ్వమనండి. అప్పుడు కదా వాళ్ళ యొక్క నిజాయితీ బయటపడేది. అంతేగాని లోకల్ బాడీ రాజకీయాలతోని ఇవాళ బనకచర్ల సెంటిమెంట్ తోని ఇవాళ ఇప్పుడు నీ గురువు నీ శిష్యుడు ఇద్దరు సంగతి తెలియంది ఎవరు? మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టిన వాళ్ళు కదా, మీరు తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన వాళ్ళు కదా. మీకు ఇవాళ బనకచర్ల రాగానే మీకు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి భుజాన్ని వేసుకొని చేసినట్ట. దాని జనంకు మాలాంటి తెలంగాణ ఉద్యమకాలకు తెలియదా? లేకపోతే ప్రజలకు తెలియదా రేవంత్ రెడ్డి ఎంత తెలంగాణ ఉద్యమం చేసిండో, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత చేసిండో, లేకపోతే ఆ ఖమ్మం జిల్లా ఇంకో ఖమ్మం మంత్రి ఉన్నాడు ఆయన ఎంత చేసిండో. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఎంత సీరియస్ గా పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నోళ్ళు, కడియం శ్రీ అని వీళ్ళంతా ఏం చేసిండో తెలియదా జనాలకి? మరి ఇవన్నీ తెలవకుండానే జనాలు ఓట్లు ఇస్తారా? ఓకే అండి.